ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతులు బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని నిరసన తెలిపారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటున్న బీఆర్ఎస్ నేతల నుంచి మా ప్రతినిధి వేణు మరిన్ని వివరాలు అందిస్తారు. పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు రైతులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కొత్త బస్టాండ్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సంగారెడ్డి జెడ్పీ చైర్మన్ గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న వైఖరిని ఎలా చూస్తారు మేడం? ఈరోజు మోసపూరితంగా మాట ఇచ్చి మోసపూరితంగా రైతులను అన్యాయం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి తెచ్చే విధంగా మా మాజీ సీఎం గారు కేసీఆర్ గారి ఆదేశం మేరకు రాష్ట్రం మొత్తంలో ఈరోజు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు ధర్నా చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఎలక్షన్ల ముందు ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తామని ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను ఎలక్షన్లు అయిన తర్వాత పూర్తిగా మర్చిపోయి రైతులను దుఃఖితులను చేస్తుంది. కనుక రైతు పక్షాన రైతు ప్రభుత్వమైన మా కేసీఆర్ గారి ఆధిపత్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరము కలిసికట్టుగా రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని మాటిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు అంటేనే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు 4 పార్టీలు మార్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రాన్ని దగా చేయాలని చెప్పి ఒక ఎజెండాతో వచ్చినటువంటి నాయకుడు మాత్రమే. ఆయన ఎన్నికల కంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని చెప్పి నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చిండు. మరి ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కేసీఆర్ గారు అన్ని రకాల రైతులు నాదుకొని ఈ రాష్ట్ర ప్రజలకు ఏం అవసరమో ఇచ్చుకుంటూ పోతున్న తరుణంలో మరి ఇంకా అడిషనల్గా ఆ రోజు రైతు బంధు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా వెళ్ళి 2 పంటలు అయిపోయినాయి. ఇప్పటిదాకా వెళ్ళి అవి కూడా రేపు జూన్ వస్తే మళ్ళీ వచ్చే వర్షాకాలం పంట వేసినటువంటి రైతు బంధు కూడా మొన్న యాసంగి పంట నిన్న మొన్న వేసిన ఎన్నికల కోసం వేసిన సందర్భం మనకు తెలుసు. మరి అదేవిధంగా రైతుల కరెంటు విషయానికి వస్తే కూడా మనకు తెలుసు. మరి ఉచిత కరెంటు నాణ్యంగా ఇస్తున్నటువంటి సీఎం కేసీఆర్ గారు ఇస్తుంటే ఈయన అబద్ధాలు చెప్పి నేను కూడా ఇస్తా, ఇంకెక్కువ ఇస్తా, నాణ్యత ఇస్తా అన్నప్పుడు నమ్మిరు ప్రజలు. అది ఇప్పటిదాకా లేదు. వడ్ల కొనుగోలు అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే 10 సంవత్సరాలు వడ్లు పండంగానే వెంటనే రైతులకు ఇబ్బంది కలగకుండా మరి వడ్లు ప్రభుత్వమే కొనుగోలు చేసి వారం లోపల అకౌంట్లలో డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం దేశంలో మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఇప్పటిదాకా ఇంకా వడ్లు కొనలే, కళ్ళ వల్ల వడ్లున్నాయి, వర్షాలు పడుతున్నాయని చెప్పి రైతులు అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే కూడా మరి ఇప్పటికింకా వడ్లు ఉన్న పరిస్థితి ప్రభుత్వంకు లేదు. కొత్త అబద్ధం తెరపైకి తీసుకొచ్చే ముఖ్యమంత్రి ఎన్నో రోజులు ఈ ఆటలు సాగవు. తప్పకుండా రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ రైతులందరూ కూడా ముఖ్యంగా కేసీఆర్ గారు వెంటనే ఉంటారు. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో రైతులకు న్యాయం జరిగింది. రాబో రోజుల్లో కూడా న్యాయం జరిగేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులెంబడి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఈరోజు అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో మా పార్టీ అధినేత ప్రకటించిన విధంగా కార్యక్రమాలు చేసినాం. ఇది ఆరంభం మాత్రమే. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ వర్గానికి అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ ముందుండి తప్పకుండా నీ మెడల్ ఉంచుతాం, రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా గతంలో కేసీఆర్ చేసిన పరిపాలనకు ఈ పరిపాలనకు 5 రోజులు ఈ 5 రోజులనే ఈ 5 నెలలనే మన ఇక్కడ రైతులకు అర్థమైపోయింది. కొనుగోలు చేసిన పండించిన పంటను తీసుకెళ్ళి వాళ్ళు తీసుకోవడానికి కూడా అక్కడ వెహికల్ తీసుకుని దాన్ని పట్టించుకొని నాతులు లేడు. అక్కడ పోతే కూడా వాళ్ళు కిలోకి సంచికి 5 కిలోలు 3 కిలోలు తీసుకుంటే ఆ రైతులు మాకు చెప్తున్నారు, అన్న ఇట్లా వేస్తున్నారు, మాకు ఈ బియ్యం కూడా వడ్లు కూడా మాకు కిలోకింత తరుగు కూడా తీస్తున్నారు, దాన్ని మీరు కాపాడని చెప్తే మేము పోయి మాట్లాడిన రోజులున్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి ఒకటి చెప్తున్నా, మీరు రైతుల కోసం మేము రైతుల కోసం పోరాడతాం. ఇవాళ కేసీఆర్ గారు రైతులకు అన్ని విధాలా చూసిండు. దయచేసి చెప్తున్నా కదా, ఈ 5 ఏళ్ళు మీకు హెచ్చరిస్తున్నాం. మీరు ఏవేవైతే హామీలు ఇచ్చిర్రో మీరు హామీలు ఇచ్చి గవర్నమెంట్ తీసుకొచ్చారు, మీరు ప్రభుత్వాన్ని గద్దెక్కిర్రో
మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. మేము ఇవాళ ప్రజల కోసం బతికే వాళ్ళం, ప్రజల కోసం పాలించాం. ఇవాళ ప్రభుత్వం లేదని మేము బాధపడతలేం. ప్రజలకైతే ఏమేమి హామీలు ఇచ్చారో హామీలు ఖచ్చితంగా మేము నెరవేర్చేదాకా మేము ఉద్యమం చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం చేసినాం, ఇదో లెక్క కాదు మాకు. ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. నువ్వు ఏమేమైతే 420 హామీలు ఏమేమైతే ఇచ్చినావో ఖచ్చితంగా రైతుల కోసం మేము పోరాడతాం. ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కోసం మేము పోరాడతామని ఖచ్చితంగా చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఖచ్చితంగా హామీలు నెరవేర్చాలి, మాట మార్చకూడదు. ప్రజల పక్షాన రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రతి హామీ రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా పోరాడతామని చెప్తున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత పిలుపు మేరకు రైతులకు బాసటగా భరోసాగా ఈరోజు వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ గోపాల్తో వేణు, సంగారెడ్డి జిల్లా.